వే చేసి ఇది అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి నీ హయాంలోనే ఎండ్ అయింది ఏది చెప్పలేనటువంటి పరిస్థితిలో మీరున్నారు అని అంటే మీకు ఏ పార్టీ ప్రేమ ప్రజలపైన ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. అప్పుల గురించి అంతే నవ్వులు పాలయ్యావు. ఏ రోజైతే నీ నేమ్ డిఫేమ్ అవుతుందో ఆ రోజున కొత్త అంశం లేవనెత్తుతావు. ఈరోజు దేవుణ్ణి కూడా రాజకీయాలు లాగేటువంటి పరిస్థితి. గోమాంసం గురించి ఏదైతే మీ వాళ్ళు పట్టుబడ్డారు రెడ్ హ్యాండెడ్గా దాన్ని పక్కదో కొట్టించడం గురించి మళ్ళీ తిరుపతి లడ్డు అంటారు. ఏ ఒక్కరు కూడా పాపాలు చేసిన వాళ్ళని ఎవరిని వదలొద్దండి, కానీ రాజకీయం కోసం వాడుకోవద్దు. ఎట్లా జరిగింది, ప్రాసెస్ ఎలా ఉంది, మనం మాట్లాడేటువంటి మాట దేవుడి మనోభావాలు దెబ్బతింటాయి, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి అన్నటువంటి ఆలోచన లేకుండా నీ రాజకీయం కోసం ఏది పడితే అది చేయడం కరెక్టా ఒకసారి ఆలోచన చేసుకోండి. మనకు భయం ఉండాలా, భక్తి ఉండాలా, మనలో డిసిప్లిన్ అటువంటిది ఉండాలా. ముందుగా మన దేశంలో మిస్ అవుతున్నది ఏది, డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ ఏ రకంగా తీసుకురావాలన్నటువంటి ఆలోచన నీకు లేకపోగా మీరే నీ రాజకీయ ఎదుగుదల కోసం, నీ రాజకీయ లబ్ధి కోసం దేనికైనా రెచ్చగొట్టే పరిస్థితికి తీసుకొస్తున్నారు. దేశంలో, రాష్ట్రంలో, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నీచ రాజకీయాలు ఎక్కడా లేకుండా పోతున్నాయి. దేనికైనా దిగజారడమే. నీకు కాదు అనుకున్నప్పుడు నీకు మేలు, నీ వాళ్ళు కాదంటే ఏదైనా చేయడానికి సిద్ధహస్తుగా తయారైపోయారు. ఇది కాదు ప్రజాస్వామ్యం అంటే. అనేకటువంటి విలువలు ఉంటాయి. మీరు విలువల గురించి మాట్లాడతారే కానీ ఆచరించే దగ్గర 1% ఉండదు. కేవలం విజనరీ అని మీరు చెప్తుంటారు కానీ మీకు నిజంగా ఈ రాష్ట్రాన్ని ముందుకెళ్ళటానికి కానీ పేద ప్రజలకు చేయటం కోసం కానీ ఎక్కడ మీరు విజనరీ కాదు, ఏమి కాదు. కేవలం మీరు మభ్యపెట్టేటువంటిదే. మీకు మంచి ఆలోచనలు ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హౌసింగ్ విషయంలో ఎలా ఆలోచన చేశాడు, సంక్షేమం విషయంలో ఎవరి కోసం అమలు చేశారు, అదే రకంగా డెవలప్మెంట్ విషయంలో లాంగ్ రన్ ఉండాలని చెప్పి వైజాగ్లో ఐటీ దగ్గర నుంచి పోర్ట్స్ గురించి ఎవరు మంచి ఆలోచన చేసేటువంటిది ఏ రోజైనా మీరు ఆలోచన చేసుకున్నారా? అలా కాకుండా కేవలం డిగ్రేడ్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి గురించి క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసమే ప్రయత్నం చేస్తారు తప్పితే మీది ఏ రోజు కూడా మేలు చేసేటువంటి ప్రక్రియలో ముందుకు వెళ్ళలేదు. ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి. గత ప్రభుత్వం హౌస్ సైట్స్ కోసం, బిల్డింగ్స్ కోసం, కేవలం ఇళ్ల నిర్మాణం కోసం, పేద ప్రజల ఆస్తి పెంచడం కోసం, వాళ్ళకు ఫ్రీగా అక్కచెల్లెలకు ఒక ఆస్తి ఏర్పడాలనే ఉద్దేశంతో 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మీరు 18 నెలల్లో ఎంత ఖర్చు పెట్టారు? ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను 4 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పావు, మళ్ళీ ఎందుకు మాట మార్చేసి అసలు దాని గురించే మాట్లాడట్లేదు? దీనిపైన సమాధానం చెప్పాలి మీరు. కేవలం ప్రతిపక్షాన్ని హేళన చేసి మాట్లాడటం కాదు, ప్రశ్నించేటువంటి దాంట్లకు సమాధానం చెప్పే ధైర్యం కూడా మీకు ఉండాలి. దాన్ని ఇలా మేము చేయగలిగినామన్నటువంటి ఆన్సర్ చేసుకునే విధానం కూడా మీ దగ్గర ఉండాలి. అవి ఏవీ లేకుండా పోయినాయి. కేవలం హేళనగా మాట్లాడడం. ఈరోజు ఎన్ని కుటుంబాలను నువ్వు మభ్యపెడుతున్నావు చెప్పండి. విద్యార్థుల పరిస్థితి ఘోరంగా ఉంది. నిరుద్యోగ భృతి అన్నావు, అది లేదు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు, ఎక్కడ చూపించంటే మాట్లాడు. ఉద్యోగస్తుల పరిస్థితి అయితే దయనీయంగా తయారైపోయింది. అప్పుల పరిస్థితి అయితే రోజుకు గంటకు 50 కోట్లు అప్పు చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చావు. ఇప్పటికే 2 లక్షల కోట్ల పైగా అప్పుల పాలు చేస్తుంది రాష్ట్రాన్ని. గత ప్రభుత్వం ఎంత చేసింది అనేది ఆధారంతో సహా చూపించడం జరుగుతోంది. దానిపైన సమాధానం చెప్పావు. అన్నీ కూడా ఏది కూడా అలిగేషన్స్ చేయడమే కానీ నీ పని, బురద జల్లేది ఏదో ఒక రకంగా మీరు అడుక్కోండి అన్నటువంటిదే కానీ మంచి చేద్దాం అన్నటువంటి ఆలోచన లేకుండా దొంగదారులు ఆలోచన చేయడం మంచి. నీకు ఎప్పుడైతే నువ్వు ప్రజలను ప్రశ్నిస్తారన్న రూపంలో ఏదో ఒక టాపిక్ తెచ్చి డైవర్ట్ చేసేటువంటిదే రాజకీయం అనుకుంటున్నారు. అది రాజకీయం అన్నారు, దాన్ని అది స్వార్థం అంటారు. పద్ధతులు మార్చుకొని పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కొనసాగించే విధంగా నీకంటూ మంచి చేసేటువంటిది, నీకంటూ ఆలోచన చేసేది ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడింది అన్నటువంటిది చెప్పుకునేటువంటి ధైర్యం నాయకుడికి కలగాలి. ఆ ఆలోచన